అసలు ప్రెగ్నెన్సీలో టీ కాఫీ సేఫేనా తాగడము? ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అని డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ టీ అండ్ కాఫీ. టీ కాఫీ గురించి మనకి పూర్తిగా అయితే స్టడీస్ అనేవి ఇది ఎంతవరకు సేఫ్ ప్రెగ్నెన్సీలో అన్నది లేదు. బట్ మనకున్న రీసెర్చ్ వర్క్ వరకు ఏంటి అని అంటే కనుక లేదు, వాట్ ఎవర్ ఇప్పటి వరకు ప్రూవెన్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే కనుక కాఫీ అనేది కేవలం కాఫీలోనే కాదు, కొంత సోడాలో కానీ అలాగా కూడాను కెఫిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ప్రెగ్నెన్సీలో సేఫ్ అయితే కాదు. సో మాక్సిమం ఎంతవరకు కన్స్యూమ్ చేయవచ్చు అని అంటే 1 కప్ అండి. 1 కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ ఇస్ ఓకే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. 1 కప్ కన్నా ఎక్కువ అయితే మాత్రం కన్స్యూమ్ చేయకూడదు. సో మాక్సిమం లెస్ దాన్ 100 milligrams per డేనే కన్సంప్షన్లో ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఎక్కువగా కాఫీ అది తాగే వర్క్ చేసే వాళ్ళకి అలాగా కాఫీ కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా తాగే అలవాటు అయితే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఓవరాల్గా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్, స్లీప్లెస్నెస్ ఎక్కువ అవ్వడము, యాంగ్జైటీ పెరగడము, దానివల్ల ఇండైరెక్ట్గా బేబీ గ్రోత్ మీద కూడాను ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో టీ కాఫీ అనేది కన్సంప్షన్ ప్రెగ్నెన్సీ టైంలో లిమిట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇద్దరు పార్ట్నర్స్ కూడాను నాట్ అడ్వైజబుల్ అండి. ఫీమేల్ పార్ట్నరే కదా బేబీ ఉంటుంది, మేల్ పార్ట్నర్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ అన్నది పర్వాలేదు కదా అని అనుకోవడానికి లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయకూడదు. ఎందువలన అని అంటే కనుక ఒకవేళ ఫీమేల్ పార్ట్నర్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా బేబీ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అర్లీ ట్రైమిస్టర్లో, ఫస్ట్ ట్రైమిస్టర్లో అలాగా బేబీ యొక్క బేబీ ఫార్మేషన్ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో స్మోకింగ్ డ్రింకింగ్ చేయటం వలన ఏమవుతుంది అంటే బేబీ యొక్క అవయవాల తయారీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బేబీ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో కనుక ఈ హ్యాబిటే కంటిన్యూ అయినట్లయితే కనుక డెవలప్మెంటల్ డిసార్డర్స్ బేబీలో రావడానికి, న్యూరలాజికల్ అబ్నార్మాలిటీస్ ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఆల్కహాల్ సిండ్రోమ్ అని అంటాం. అంటే ఏంటి అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ చేసేదంతాను డైరెక్ట్గా బేబీ యొక్క బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో బేబీ అనేది ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ ఎఫెక్ట్స్ అనేవి డైరెక్ట్గానే మనకు తెలుసు. స్మోకింగ్ వలన చాలా చాలా నష్టాలు అనేవి ఉంటాయి. అవయవాలు తయారీ అవ్వనివ్వండి, లేదు అని అంటే యూజీఆర్ అని అంటాం. అంటే బేబీ యొక్క గ్రోత్ అనేది ఓవరాల్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. న్యూరలాజికల్గా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ప్రిమెచ్యూర్ డెలివరీ, ప్రీ టర్మ్స్, నెలలు నిండకుండానే ముందుగానే డెలివరీ అయిపోయే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకవేళ మదర్కి ఏమైనా కోమార్బిడిటీస్ ఉంటే కనుక ఈ హ్యాబిట్స్ వలన అవి అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మగవారిలో కనుక స్మోక్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. లేదు అని అంటే ఆ హ్యాబిట్తో ఉన్నప్పుడు ఫామ్ అయ్యే పిండాలు అనేవి మిస్క్యారేజ్లో ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒకవేళ టీ కాఫీ అలవాటు ఉండేవారు ఉన్నట్లయితే కనుక వాళ్ళ యొక్క హ్యాబిట్ ఏదైతే ఉందో అది లిమిట్ చేసుకోవాలి. ఓన్లీ 1 cup per day. థ్యాంక్ యూ.